నమస్తే నేటి తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఎన్డీఏ కూటమి పరిపాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని అందుకు బీహార్ ఎన్నికల గెలిపే ఉదాహరణని రాష్ట్రీయ లోక్దల్ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జయంత్ సింగ్ చౌదరి అన్నారు। రాష్ట్రీయ లోక్దల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్లో ఏర్పాటు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండవ దశ సామాజిక చైతన్య రథయాత్రను ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగిందని కేంద్ర మంత్రి అన్నారు। ప్రతి సంవత్సరం 4000 మందికి పైగా యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ మేళ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు। తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ ద్వారా సామాజిక న్యాయం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు। ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక ఆర్థిక అసమానతలు దూరం చేసి ప్రజలందరినీ ఒకతాటిపై తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు। కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పార్టీ తరపున ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు। ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు। శాశ్వత పరిష్కారం లభిస్తుంది కాబట్టి చరణ్ సింగ్ తనయుడుగా ఈ సమస్యను నెత్తి మీద భుజానం ఎత్తుకొని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినట్లయితే శాశ్వత పరిష్కారం అవుతుంది, చరిత్రలో దిచ్చిపోతుంది। నరేంద్ర మోడీ గారు కూడా బీసీల విషయంలో స్వయాన బీసీ కాబట్టి ఆయన మీద ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఆయన కనుక బలంగా కేంద్ర క్యాబినెట్ ఎంపీలు పార్టీలు నిలబడితే తప్పనిసరి చేస్తారు। ఎందుకంటే మేము అనేక సార్లు కలిసాం నరేంద్ర మోడీ గారికి, ఆయన కలిసినప్పుడల్లా సరే తప్పనిసరి అంటాడు, 2-3 చేసిండు। ఆయనకు ఒకటి ఉంది, అమ్మాయినా అడగని అన్నం పెట్టదు, మనం గట్టిగా పోరాడితే ఖచ్చితంగా ఆయన చేస్తాడు। బీసీలు పోరాడకపోతే ఎవ్వరు కూడా చేయరు। ఇప్పటి వరకు వచ్చిన ప్రతి స్కీమ్ హాస్టల్ కానీ గురుకుల పాఠశాలలు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ దేశంలో ఎక్కడ కూడా స్కీములు లేవు, మనం పోరాడి పెట్టించుకున్నాం। ఇది కూడా తెలంగాణ నుంచే స్టార్ట్ కావాలి। ఈ చట్టసభల రిజర్వేషన్లు, ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లలో జనాభా ప్రకారం ఇవ్వడం, ఇవన్నిటి మీద కూడా తప్పనిసరి కొట్లాడాలి। దిలీప్ గారు కూడా ఒక కొత్త స్టైల్లో ఇక్కడ మంచి ఉద్యమం చేపట్టాడు, ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నాం। ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నాడు, దాన్ని మరి తప్పనిసరి అందరం మనం మద్దతు ఇద్దాం ఆ ఉద్యమానికి। ఎక్కడికక్కడ एक सामाजिक कार्यकर्ता के तौर पे काम करने वाले, सबको जोड़ने वाले दिलीप गारू जी, हमारे पार्टी की राष्ट्रीय महिला संगठन की अध्यक्ष इंदिरा जी ने ढोल से स्वागत किया। आपका बड़ा योगदान था तेलंगाना के राज्य के निर्माण में। जो गाने आपने गाए, जो आदिवासी लोगों की जुबानी आपने बताई, लोगों को प्रेरणा दी, ऊर्जा दी। मैं ये मानता हूं कि तेलंगाना के लोग सामाजिक शक्ति को समझते हैं। ये राज्य बनने वाला ही नहीं जब तक जो ग्लोबल फुटप्रिंट तेलंगाना के लोगों का है, वो कहीं भी हो, यूएस में हो, यूरोप में हो, एशिया में हो, इंडिया के कोई दूसरे क्षेत्र में हो, तेलंगाना आंदोलन में यहाँ के लोगों ने एक तरह से अपना खून दिया है। उन्होंने समय दिया, संसाधन जुटाए, उनकी भावनाएं जुड़ी हुई थी और अब आपको राज मिला। सवाल यह है कि राज मिलने के बाद जिस तेजी से हम उम्मीद करते थे कि यहाँ का राज आगे बढ़ेगा, देश के मानचित्र में, देश की मुख्यधारा में, ऑन द कंट्रीज मैप एज ए इकोनॉमिक पावर हाउस, the state of Telangana should emerge as a leader, and the people of Telangana cutting across caste lines and regions, especially the most backward regions, the districts Khammam, Warangal, many such areas come to mind, some that I have personally seen, visited and met people. Those people should get opportunity to come into the social mainstream.
I will not say efforts have not been made, some efforts have been made, but I think as a whole, a lot more needs to be done. And every party has to contribute in this. Our party is ready. Dilip ji has tremendous administrative experience. He has a unique ability to bring together people. Krishna ji has come here, and not first time. I have seen many times, many occasions. Last time at the Rozgar Mela also, you took out time. Our ex-governor Mahamahim Rajpal ji is also come, and I have seen Dattatreya ji is always given a lot of respect and love to you, Dilip ji. Ashirwad. It is also down to your effort of organizing, of motivating people. And this is your second leg of yatra. राजनीतिक पार्टी के लिए, संगठन के लिए, सामाजिक काम के लिए कार्यकर्ता, कार्यक्रम और नीति, तीनों चीज जो है जीवन रेखा होती है, वो लाइफलाइन है. It is a pulse that keeps an organization vibrant and makes it strong. Therefore, I'm very happy you are going, you are visiting, you are not restricting yourself to this comfortable house here in Hyderabad. You are not surrounding yourself with rich friends. You are going and visiting and meeting people. And I believe, especially the young people today, need direction. This month, I received many, letters and commendations and demands from some civil society organizations. Some of them spoke in front of me today. They are important. What are they asking for? In Dilip ji's words, it's Samajik Telangana. Their words, it's Samajik Nyay. It all means the same thing. I believe Chaudhary Charan Singh ji, whose name Venkaiah ji took with such respect and regard, he, in his whole life, his effort was that people rise above caste. Because he saw that the biggest problem in India is the divide between people who are poor and the people who are rich. The divide between people who are in villages, who are the most hardworking people, and people who are elite, who are taking all the political decisions for the country. That was his time. At that time, no one was willing to mention farmer. No one was willing to mention peasant. No one was willing to rise against zamindars, against moneylender mahajans, who used to control everything, all the resources. But now today, I think every political party realizes, you see any state election today, Bihar was concluded. One of the principal things, I read the manifesto of NDA very closely. Two main issues relating to farmers of Bihar that were promised. One, that the PM Samman scheme directly going to farmers, that Bihar, once NDA government comes, they are going to increase it. The state will supplement the 6,000 rupees so that more resources given directly to farmers. Second, they promised more than 1 lakh crore investment in creating agricultural infrastructure. The logistics of bringing a farmer's crop from his field to the mandi, to the processing, to industry, to consumer. All those important market linkages, state also has to invest. Private is important, private sector is there, entrepreneurs are important, FPOs are important, cooperative are important, self-help group are important, किसान के समूह बहुत जरूरी हैं, लेकिन सरकारों की भी जिम्मेदारी। तो ये दो विषय जो हैं, वहां भी उन्होंने वादा किया, यहाँ भी जो सरकार बनी, वो किसानों को वादा करके बनी। तो मुझे खुशी होती है कि जहाँ चौधरी चरण सिंह जी के जमाने में शायद वो अकेले थे उस समय, उस दौर में, जो किसान की और गांव की बात करते थे। आज के राजनीतिक मानचित्र में ये हकीकत है, पार्टी कोई भी हो, चुनाव कहीं का भी हो, ये मजबूरी बन गई लोगों की, क्योंकि उन्हें पता है कि राजनीतिक सामाजिक ताकत और शक्ति आज किसान के हाथ में है। तो सब लोग फार्मर, किसान, एग्रीकल्चर बोल रहे हैं। मैं तो यही लोकदल की जीत मानता हूं, यही चौधरी चरण सिंह जी की उपलब्धि है और यही उनका देश के लिए मिशन है और आशीर्वाद। तो लेकिन अभी भी आप प्रयास कर रहे हैं, दूसरा चरण आपके यात्रा का है, ये एक अफर्मेटिव एक्शन, सामाजिक न्याय जो शुरुआत चौधरी चरण सिंह ने उस समय किसानों के लिए की, आज भी ये मांग उठ रही है। सतीश,
he was instrumental in helping. He himself has become president for Warangal district. So next job mera will be there. So like that we have chosen every alternate month we are choosing one district headquarters to conduct this skill job loan melas, and we will be seeking help of your officials also. He's becoming Chief Minister. The swearing-in ceremony has been conducted with great splendor and dignity. I congratulate the people of Bihar and of course all NDA parties. They've done very, very well, and they've again got the confidence of the people of Bihar. Bihar can never be left behind. Bihar is a leader socially and morally. They've always been part of changing India and the changing picture of India, and therefore I believe that even in the economic transformation that India is seeing, Bihar cannot be left behind. I am very confident that with good governance, Bihar, the young people of Bihar will get better opportunities. I'm very happy Krishna ji has also come. This is the second leg of a yatra that our party is conducting. Mission is clear. We have to go amongst the people. There are many things that state here, the government here, the party in power had promised the people but has failed to deliver. So it's an effort to also increase our organization. Elections are also coming, but our main effort is to go amongst the people, talk about social unity, talk about harmony, talk about farmers' issues. And here in Hyderabad, I'm happy that I'm also going to be inaugurating a center of excellence, which has been created, a facility, a very state-of-the-art facility, created for the logistics sector. It's a sector which is booming. It is attracting a lot of investment. It has great opportunities for young people. Close to 4,000 youngsters, boys and girls, will get training in this facility every year. Okay.